హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శివుని గురించి తెలుసుకుందాము. శివుడి ఆభరణాలైతేనేమి, శివుడికి సహజంగా ఉండే అవయవాలైతేనేమి 9 గురించి తెలుసుకుందాము. అందులో ఒకటి నీలకంఠం, అంటే కంఠంలో విషం ఉంటుంది కదా, దాని గురించి. ఇంకోటి చంద్రుడు, తల మీద నెలవంక ఉంటుంది కదా, చంద్రుడు. ఓకేనా? అలాగే వాహనం నంది వాహనం. ఓకేనా? తర్వాత తల మీద ఉండే గంగా నది గురించి. ఓకేనా? తర్వాత చేతిలో పట్టుకునే డమరుకం గురించి, అలాగే వేరే చేతిలో పట్టుకునే త్రిశూలం గురించి. ఓకేనా? తర్వాత భస్మం గురించి. ఓకేనా? భస్మం గురించి కూడా తెలుసుకుందాం. అలాగే త్రినేత్రుడు కదా, అందుకని 3వ కన్ను గురించి కూడా తెలుసుకుందాం మనం. ఓకేనా? వాసుకి, అదేనండి, మెడలో పాము ఉంటుంది కదా, ఆ పాము. ఇలాగా ఈ 9 గురించి కూడా తెలుసుకుందాం మనం. ఇక్కడ హిందీలో రాసున్నది, అవి మీకు తెలుగులో చెప్తాను. నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను, వినండి. శివుడి గురించి తెలుసుకుందాం. ఓకేనా? మొదటిగా నీలకంఠం, అంటే కంఠంలో విషం ఉంచుకుంటాడు కదా. అదేం తెలియజేస్తుందంటే మనలోని అంతర్గత మంచితనాన్ని జయించి చెడు అనే విషయాన్ని అధిగమించాలి అని చెప్పి తెలియచేస్తుందన్నమాట. అందుకే శివుడు నీలకంఠుడయ్యాడు. తరువాతిది చంద్రుడు, తల మీద నెలవంక ఉంటుంది కదా. ఆ చంద్రుడు ఏం తెలియజేస్తుందంటే జీవితంలో కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ మన మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా సమతుల్యంగా ఉంచుకోవాలని తెలియజేస్తుంది ఈ నెలవంక. ఓకేనా ఫ్రెండ్స్? తరువాతిది నంది వాహనం. ఈ నంది వాహనం ఏం తెలియజేస్తుందంటే మన జీవితంలోని లక్ష్యాలని స్పష్టంగా ఉంచుకోవాలి, అలాగే ఏకాగ్రతని చెదరనివ్వకుండా ఉంచుకోవాలని ఈ నంది తెలియజేస్తుంది. తర్వాత తల మీద ఉండే గంగానది. ఈ గంగానది ఏం తెలియజేస్తుందంటే అదుపులేని అధికారం నాశనం చేస్తుంది, కానీ నియంత్రిత అధికారం సృష్టిస్తుంది అని తెలియజేస్తుంది ఈ గంగానది. తరువాతిది డమరుకం. ఈ డమరుకం ఏం తెలియజేస్తుందంటే ప్రతి పనిని మనము సంపూర్ణ చైతన్యంతో, సమతుల్యతతో, అప్రమత్తతతో ప్రారంభించాలి అని మనకి స్ఫూర్తినిస్తుంది ఈ డమరుకం. తరువాతిది త్రిశూలం. ఈ త్రిశూలం ఏం తెలియజేస్తుందంటే 1 కోరిక, 2 జ్ఞానం, 3 కర్మ. ఈ 3 కూడా సమతుల్యంగా కలిసి ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని తెలియజేస్తుంది ఈ త్రిశూలం. తర్వాత భస్మం. ఈ భస్మం ఏం తెలియజేస్తుందంటే మన ప్రయాణంలో ప్రతిదీ అశాశ్వతమైనదని, అందువల్ల అహంకారాన్ని విడిచిపెట్టి సత్కర్మలను, సేవను, ఆత్మపరిశీలనను స్వీకరించాలి అని ఈ భస్మం తెలియజేస్తుంది. తర్వాత త్రినేత్రం, అంటే 3వ కన్ను. ఈ 3వ కన్ను ఏం తెలియజేస్తుందంటే మనం వాస్తవాన్ని చూడడానికి అంతర్దృష్టిని పెంపొందించుకోవాలి అని చెప్పి తెలియజేస్తుందన్నమాట. ఓకేనా? ఆఖరిగా వాసుకి, అదే మెడలో పాము ఉంటుంది కదండి. ఆ పాము ఏం తెలియజేస్తుందంటే కుండలిని అనేది మానవునిలో నిగూఢంగా ఉన్న ఒక శక్తి అని చెప్పి తెలియజేస్తూ దానిని మేల్కొల్పి నిర్వహించాలి, మన జీవితాన్ని గడపాలి అని చెప్పి తెలియజేస్తుంది ఈ వాసుకి. ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుంది, అందుకని లైక్ చేయండి. అలాగే పక్కన 3 చుక్కలు ఉంటాయి, అది ప్రెస్ చేసి హైప్ చేయండి. నా వీడియోకి 2000 మార్కులు తెప్పించండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.